వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తుని చిన్నారి మిస్సింగ్ కేసులో హైకోర్టు ఎంట్రీ ఇచ్చింది. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. చిన్నారిని కనుగొనడంలో పోలీసులు విఫలం అయ్యారని లాయర్ శ్రీకాంత్ పిలివేశారు. పాప ఆచూకీ కోసం తీసుకున్నటువంటి చర్యలపైన స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని పోలీసులకు ఆదేశించింది హైకోర్టు. 19 రోజులుగా పాప కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన ఇప్పటి వరకు అధికారులకు మాత్రం చిక్కలేదు జ్ఞానేశ్వరి అజాడ. ప్రధానంగా ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో అయోమయంలో ఉన్నారు పోలీసులు. ప్రధానంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు అయితే 2 రోజుల క్రితం విజయవాడ డిఐజీ ఆఫీస్ నుంచి వచ్చి క్రాస్ చెక్ చేశారు ప్రత్యేకమైనటువంటి టెక్నికల్ బృందం. తాజాగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ కోణంలో మాత్రం దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానంగా సంచార జాతుల చేతిలో ఏమైనా జాను చిక్కిందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ 19 రోజులుగా వెతుకుతున్న జాను యొక్క ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఒక కేసుకు సంబంధించి ఇంత కీలకంగా ఇంత క్లిష్టంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంటి నుంచి వెళ్లిపోయినటువంటి పాపను కనుగొనడంలో పోలీసులు చేసినటువంటి దర్యాప్తులో ఎక్కడ లోతుపాట్లు ఉన్నాయి, ప్రధానంగా ఎక్కడ విఫలం అయ్యారు అనేటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో మాత్రం హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా శ్రీకాంత్ అనేటువంటి లాయర్ దాఖలు చేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు ఆధారంగా చేసుకొని కూడా హైకోర్టు తాజాగా ఆదేశాలు ఇస్తూ కూడా ఇప్పటి వరకు మీరు చేపట్టినటువంటి విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదికను సమర్పించాలి. పోలీసులు చేపట్టినటువంటి విచారణ ప్రధానంగా కీలకమైనటువంటి కేసులో నమోదు చేసినటువంటి అంశాలు, పాప ఆచూకీ వెతకడం కోసం ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి చర్యలు, మీరు చేపట్టినటువంటి దర్యాప్తు పురోగతి పైన ఈ మొత్తాన్ని కూడా ఒక నివేదిక రూపంలో సమర్పించాలంటూ కూడా తాజాగా హైకోర్టు ఆదేశించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కానీ అయోమయంలో ఇంకా పోలీసులు కనబడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇంత వెతికినా, అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా, అక్కడ ఉన్నటువంటి తోటల్ని జల్లెడ పట్టినా, పూర్తి స్థాయిలో కొండల్లో, వాగుల్లో, గుట్టల్లో, చివరికి చెరువుల్లో, ఇంకా ఇతర ప్రాంతాలలో వెతికినా, ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇంటింటిని పరిశీలించిన, ఆ ఊరికి వచ్చి వెళ్ళేటువంటి ప్రతి వారిని విచారించిన, అనుమానం ఉన్నటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న, ఈ మొత్తం కేసు మాత్రం కొంతవరకు అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతూనే ఉన్నటువంటి పైన మనం చూస్తున్నాం. మధ్యలో జ్యోతిష్యులు ఎంట్రీ కావడం కొంతవరకు భయాందోళన కలిగించడం, తాజాగా తర్వాత జానుకి సంబంధించినటువంటి కుక్క వినాయకుడి గుడి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలో దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ ఆధారంగా ఇప్పుడు జాను పరిస్థితి అంటే కుక్కతో పాటు బయటికి వెళ్ళినటువంటి పాప వేరుగా వెళ్ళిందా, సంచార జాతులు ఎవరైనా పాపను కిడ్నాప్ చేశారా అనేటువంటి కోణంలో ఆ గ్రామాల వైపు వెళ్ళేటువంటి వారిని కూడా తరచుగా పోలీసులు విచారిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. కానీ ఒక్క పాపని 19 రోజులు పట్టినా ఇంకా పట్టుకోలేరా? ఇంత సమయం తీసుకున్నా ఎక్కడ మీ విచారణలో లోతుపాట్లు ఉన్నాయి, ఎక్కడ లోపం ఉంది అనేటువంటి కోణంలో హైకోర్టులో తాజాగా దాఖలైనటువంటి పిల్లు పైన హైకోర్టు కూడా ఎంట్రీ ఇచ్చేసింది. పోలీసులకు దాదాపు కీలకమైనటువంటి సూచనలు ఇస్తూనే మీరు చేపట్టినటువంటి విచారణకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించండి అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరాం అందిస్తారు. సాయిరాం చెప్పని లాయర్ శ్రీకాంత్ వేసినటువంటి పిల్ ఆధారంగా హైకోర్టు కూడా ఈ తాజాగా పాప కేసుకు సంబంధించి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా హైకోర్టు ఏ అంశాలను ప్రస్తావించడం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వర దృశ్యమే నేటికి 19 రోజులైతే పూర్తయింది. జూన్ 6వ తేదీన కనిపించకుండా పోయిన ఈ చిన్నారి ఆచూకీ ఇప్పటికి కూడా లభించకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. రోజులు గడుస్తున్న కొద్దీ కూడా కుటుంబ సభ్యుల ఆవేదన మరింత పెరుగుతుండగా పోలీసుల దర్యాప్తుపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేమిటి, దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, తప్పిపోయిన పిల్లల కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను పోలీసులు పాటించారా లేదా అనే అంశాలపై పూర్తి స్థాయి నివేదికను అయితే సమర్పించాలని హైకోర్టు అయితే పోలీసులను ఆదేశించింది. అసలు 19 రోజులుగా రాష్ట్ర పోలీసుల యంత్రాంగం మొత్తం రంగంలో దిగింది. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు, సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. విజయవాడ డిఐజీ కార్యాలయం నుంచి ప్రత్యేక సాంకేతిక బృందం వచ్చి కేసును క్రాస్ చెక్ చేసింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా చిన్నారి జాడ మాత్రం కనిపించకపోవడం అనేక అనుమానాలకైతే తావుతీస్తుంది. అయితే ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉంది. నిమిషాల్లో సమాచారాన్ని సేకరించే సాంకేతిక అందుబాటులో ఉంది. సెల్ ఫోన్ టవర్ డేటా, సిసి ఫుటేజ్ నెట్వర్క్, ఫోరెన్సిక్ టెక్నాలజీ, డ్రోన్లు, డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థలన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా
ఒక 3 ఏళ్ల చిన్నారి ఆచూకీ కూడా కనుగొనడంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయనే ప్రశ్న సాధారణ ప్రజల నుంచే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇంకో కీలక అంశం పెంపుడు కుక్క మృతిపై వస్తున్న అనుమానాలు. చిన్నారి అదృశ్యమైన రోజున ఆమెతో పాటు వెళ్ళినట్లు చెప్తున్న పెంపుడు కుక్క తర్వాత మృతదేహం లభించింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ కుక్కకు సంబంధించి ఇప్పటికి కూడా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో అది ఇప్పటికీ కూడా అందలేదు. అసలు ఈ నివేదిక ఏమైనా కీలక ఆధారాలు ఉన్నాయా, లేక ఆలస్యం వెనుక ఉన్న మరి ఏదైనా కారణం ఉందా అనే అంశాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు తాజా సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఒక క్లూ కూడా దొరకపోవడం ఈ కేసుని మరింత హిస్టరీగా మార్చింది. నిజంగానే ఇది కిడ్నాప్ ఘటన అయితే లేక ఏదైనా మరేదైనా ప్రమాదం జరిగిందా అనే దర్యాప్తు ఏ దిశగా కొనసాగుతుందనే విషయాన్ని కూడా సృష్టికి రావాల్సి ఉంది. హైకోర్టు కూడా ఇప్పుడు ఇదే అంశాలపై సీరియస్ గా స్పందించింది. చిన్నారి ఆచూకీ కోసం తీసుకున్న ప్రతి చర్యను కూడా వివరించాలి అని పోలీసులను అయితే ఆదేశించింది. దీంతో రాబోయే రోజులు ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చూసిన అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు మాత్రం ఒకటే చెప్తున్నారు, తమ బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని, అధికారులు మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని. ప్రధానంగా అంటే పోలీసులు చేపట్టినటువంటి దర్యాప్తు పైన విజయవాడ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం క్రాస్ చెక్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. సో దానికి సంబంధించి ఏమైనా లోపాలను కనిపెట్టడం జరిగిందా? ఈ అంశాలు కూడా బేరీజు వేసుకుని హైకోర్టుకి ఎప్పటి వరకు రిపోర్ట్ ని అందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఖచ్చితంగా ఏజీ కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఇక మిగతా ప్రాంతాల్లో కూడా అంటే చుట్టుప్రక్కల ప్రాంతాలే కాకుండా ఇంకా దూర ప్రాంతాలకు సంబంధించిన బస్ స్టాండ్లు కానీ, అటు మాల్స్ కానీ, అటు రైల్వే స్టేషన్ ప్రతి ఏరియాలో కూడా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న టవర్ కి సంబంధించి వేలలో ఫోన్ కాల్స్ అయితే పరిశీలించడం జరుగుతుంది. అసలు ఏమైనా ఆ సమయంలో అంటే జూన్ 6వ తేదీని ఎవరైనా ఇక్కడ పాపం కిడ్నాప్ చేస్తుంటే ఫోన్ సంభాషణ జరిగి ఉండొచ్చు, లేకపోతే ఇందులో ఏదైనా వేరే కోణం ఏముండొచ్చు అని ఆ కోణంలో కూడా ప్రతి ఒక్కరైతే ఈ బృందం అయితే ప్రత్యేక బృందం అయితే సర్చింగ్ అయితే చేపడుతున్నారు. ఏదేమైనా ఇప్పటికీ కూడా ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో కీలక ఆధారమైన పెంపుడు కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే కీలక ఆధారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కుక్క మరణానికి గల కారణాలు ఏంటనేది ఒక క్లారిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన ఒక ఆధారం అయితే బలమైన ఆధారం అయితే లభిస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడంపై ప్రత్యేక అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. ఏదేమైనా ఈ రోజు రేపట్లో అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అటు అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ ఈ కేసుకు సంబంధించిన ఒక ఎవిడెన్స్ అయితే ఒక కొలిక్కి రాదు. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రప్పిస్తామని చెప్పి ప్రత్యేక బృందాలు కూడా చెప్తున్నాయి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ అంటే ప్రధానంగా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కొంతవరకు లేట్ కావడం కూడా కొంత అనుమానం, జాప్యానికి సంబంధించి హైకోర్టు ఏమైనా కీలకమైనటువంటి రూలింగ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? ఖచ్చితంగా సిరాజ్, ఎందుకంటే ఏదైతే పాపం మిస్ అయిందో సుమారుగా 19 రోజులు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒకటే ప్రశ్న, హైకోర్టు అయినా సరే ఈ గ్రామస్తులైనా ప్రతి ఒక్కరు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ పాపకు సంబంధించిన కేసుని అందరికీ తెలిసిన విషయం న్యూస్ ద్వారా ఈ కోణంలో అందరూ కూడా ప్రశ్న ఒకటి, ఎందుకు ఇంత టెక్నాలజీ ఉన్నా సరే ఒక చిన్న పాప విషయంలో ఎంత అశ్రద్ధ వహిస్తున్నారా, లేకపోతే ఈమె ఆధారం కనిపించట్లేదు అన్న కోణంలోనే ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఈ నివేదిక అంటే ఏదైతే పాప సంబంధించిన సర్చింగ్ ఇప్పటి వరకు కూడా చేపట్టిన చర్యలన్నీ కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది పోలీసు వారిని ప్రతి విషయంలో కూడా. ఈ విషయంలో అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించిన విషయంలో కూడా మండిపడ్డారని చెప్పేసి మనకు వస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే ఖచ్చితంగా ఈ నివేదికను అయితే ఈ 2 రోజుల్లో కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పేసి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ 2 రోజుల్లోనే ఈ కేసు సంబంధించి ఈ 2-3 రోజుల్లో ఈ కేసు సంబంధించిన ఏదో ఒక కన్క్లూజన్ అయితే ఇస్తామని చెప్పేసి అది పోలీసులు కూడా చెప్పినట్లయితే తెలుస్తుంది పేరొచ్చు. రైట్ సైరం, థ్యాంక్ యూ. తుని చిన్నారి మిస్సింగ్ కేసు మాత్రం తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ప్రకంపన రేపినటువంటి విషయం విదితమై ప్రధానంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పోలీసులు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది హైకోర్టు. చిన్నారిని కనుగొనడంలో అసలు పోలీసులు విఫలమయ్యారంటూ కూడా ఒక న్యాయవాది శ్రీకాంత్ దాఖలు చేసినటువంటి పిలుపైన హైకోర్టు ఆచితూచి వ్యవహరిస్తూనే పోలీసులకు శృతిమెత్తంగా మందలించినటువంటి మనం చూస్తున్నాం. పాప ఆచూకీ కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి? పాప కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మీరు చేపట్టినటువంటి చర్యలతో పాటుగా కేసుకు సంబంధించినటువంటి పురోగతి స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలంటూ కూడా పోలీసులకు ఆదేశించింది హైకోర్టు. 19 రోజులుగా పాప కోసం ఇంకా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా జాడ మాత్రం కనిపించడం లేదు. ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో మాత్రం పోలీసులు అయోమయంలో ఉన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ కూడా క్రాస్ చెక్ చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. 2 రోజుల క్రితం విజయవాడ నుంచి డిఐజీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నికల్ బృందం క్రాస్ చెక్ చేసి వెళ్ళినటువంటి ప్రధానంగా ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా మిస్ చేశామా, ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారు, ఏ కోణంలో విచారణ చేపట్టారు అనేటువంటి దానిపైన సమగ్ర రిపోర్టులు పోలీసులు హైకోర్టు ముందు సమర్పించబోతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు.